అయితే మనము ఈరోజు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చదువుకోబోతా ఉంటున్నాము. ఒకసారి చదువుకోక ముందు ముందు ఉన్న కొన్ని మాటల్ని నేను మరీ గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ప్రకటన గ్రంథం అంతా చదివే సమయంలో చదువువారును, వినువారునే కాకుండా మనము అప్లై చేసుకునే ధన్యులముగా దేవుడు ఉండాలని మనల్ని ఆశపడతా ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథము చాలా విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి. కానీ ఆహ్, రెవల్యూషనల్‌గా, ఆత్మీయంగా అప్లికేషన్ ఏమైతే మనం నేర్చుకోవాలో వాటిని మనము చూస్తూ ప్రకటన గ్రంథము 22 అధ్యాయాల్ని మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా అన్నీ 7, 7 అని ఉండే విధంగా ఆ చిన్న కథను మనం గుర్తు చేసుకుంటా ఉంటాము. సముద్రము, బురుజు, తేనె, తిన్నాను అనే 4 వర్డ్స్ నుండి సంఘము, ముద్రలు, బూరలు, రూపములు, తెగుళ్ళు, నాశనములు, నూతనములు అన్నటువంటి 7 అంశాలని మనము గుర్తుపెట్టుకునే విధంగా 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు. అయితే ఈ దినము మనము 12వ అధ్యాయం దగ్గరున్నాము. సంఘములు చూసాము, ముద్రలు చూసాము, బూరలు చూసాము. అయితే ఇప్పుడు రూపములు ఈ 12 నుంచి ఆహ్, 15వ అధ్యాయం వరకు కూడా ఈ రూపములు ఉంటాయి. అదే వాటిని మనం చూడొచ్చు. అయితే 12వ అధ్యాయము ఎక్కడ వస్తది అని మనం చూసుకుంటున్నప్పుడు 12వ అధ్యాయంతో పాటి 13వ అధ్యాయము, 14వ అధ్యాయాన్ని కూడా 3 అధ్యాయాలు కలిపి అర్థం చేసుకోవాల్సిన అవసరత మనం గమనిస్తా ఉంటున్నాం. 12వ అధ్యాయంలో దేవుని యొక్క రిడెంప్టివ్ ప్లాన్‌ని ఆ యొక్క వుమన్ అండ్ చైల్డ్ ద్వారా ఏ విధంగా దేవుడు రిడెంప్షన్ చేస్తున్నాడు, విమోచిస్తున్నాడు అనేది మనం చూస్తా ఉంటున్నాం. ఆహ్, దాన్ని ఈ డ్రాగన్ సాతానుడు ఏ విధంగా అపోజ్ చేస్తాడు. అట్లనే 14వ అధ్యాయంలో ఆ ఏంజెల్స్ ద్వారా దేవుడు ఏ విధంగా ఆ యొక్క ప్లాన్‌ని ప్రొక్లెయిమ్ చేస్తారు అని ఈ 12, 13, 14 అధ్యాయాల్ని మనము కలసి గుర్తుపెట్టుకునే విధంగా దయచేసి ఈ దినము తర్వాత నెక్స్ట్ 2, 3 సెషన్స్ ఈ 3 అధ్యాయాల్లో ఇంటర్‌లింక్డ్ ఉంటాయన్నట్లుగా మనము గమనించాలి. ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే మొదటి శ్రమల కాలము తర్వాత ఇంకా ఆల్‌మోస్ట్ మహాశ్రమల కాలము, ఆ సమయం మధ్యలో మిడ్ ట్రిబ్ అని ఉంది కదా! కాబట్టి ఇప్పుడు 12వ అధ్యాయాన్ని మనము చదువుకుంటున్నాము. ఆహ్, కాబట్టి మొదటి శ్రమల కాలములో ముద్రలు, తర్వాత కొన్ని బూరలు మనము చూస్తూ వచ్చాము. అయితే మహాశ్రమల కాలము అడుగుడుగే మొదలుపెట్టే ఆ సమయంలో జరిగే సన్నివేశాలని మనము పారాంథసిస్‌గా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని చూసుకుంటా ఉంటున్నాం. అయితే ఈ వచనాలన్నిటిని నేను చదవడం లేదు. 17 వచనాలున్నాయి. అయితే ఈ 17 వచనాలను కూడా ఈ దినము వీలైతే పూర్తిగా మనము చూసుకోలేకపోవచ్చు. ఎందుకంటే కొంచెము నిదానంగా మంచిగా డీప్ డైవ్ చేసే విధంగా మనము కలిగి ఉండాలని చెప్పి ఆహ్, కొన్ని వచనాలను ఏ విధంగా మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలుగుతాము అని చూద్దామండి. అయితే ఈ 12, 13 అధ్యాయాలలో 7 రూపముల గురించి మనం చూస్తా ఉంటున్నాం. మొదటిగా 12వ అధ్యాయంలో మొదటి 6 వచనాలని చూస్తే 3 రూపములు మనకు గమనిస్తాం. సూర్యుని ధరించుకొనిన స్త్రీ, ఆమె శిశువు, ఘటసర్పము. అలాగే 7-12వ వచనాల వరకు 4వ రూపమైనటువంటి మిఖాయేలు అపవాదికి జరిగిన యుద్ధము. అలాగే 13 నుండి చివరి 4 వచనాలను ఐదవ రూపముగా మనము ఆమె సంతానమును గురించి చూసుకుంటా ఉంటున్నాం. మిగిలిన 6, 7 రూపములు 13వ అధ్యాయంలోను, ఒక్కొక్కసారి 15వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలను ఇంటర్‌లింక్ చేసి మనం చూసుకుంటా ఉంటాం. అయితే చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 5 రూపములు ఈ 12వ అధ్యాయంలో మనము చూడబోతా ఉంటున్నాం. అయితే 12వ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనము విభజిస్తే ఆహ్, వుమన్ ఒక స్త్రీ, తర్వాత మహాఘట సర్పము, ఒక మగ శిశువు,
పరలోకమందు యుద్ధము, భూమి మీద యుద్ధము. ఈ 5 అంశాలను మనము 12వ అధ్యాయంలో గమనిస్తాం. వీలైతే ఆహ్, ఈ దినము మొదటి 3 అంశాలను ఒకవేళ 4వ అంశం కూడా చూస్తే ఓవరాల్‌గా 5 అంశాలను ఈ దినము మనము చూసుకోవచ్చు, చూసుకోలేకపోవచ్చు. కానీ ఆహ్, ఆహ్, చూద్దాం ఎలాగా ఎందుకంటే అంత క్లియర్‌గా గూడా విడదీయలేకపోయాను నేను. ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే చెప్దాము అంటే యొక్క స్త్రీ గురించి మళ్ళీ చివరి వచనాలలో కొన్ని వచనాలలో రావడము, ఆ విధంగా బ్రేక్ చేసేదానికి అంత వీలుగా లేకపోవడంతో ఆహ్, అయినప్పటికీ మనము ఆహ్, ఎన్ని అంశాలు చూడగలిగితే మనకు ఉన్న ఈ కొద్ది సమయము చూద్దామని అనుకుంటా ఉంటున్నాను. అయితే మొదటి 5 రూపములో సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. ఇది ఒక రూపంలాగా మనము అర్థం చేసుకోవాలి. ఒక సైన్ మాత్రమే. అలాగే ఆమె కనిన శిశువు ఘటసర్పము. తర్వాత మిఖాయేలుకు ఆ ఘటసర్పమునకు మిగిలిన ఏంజెల్స్‌కి, డీమన్స్‌కి జరిగినటువంటి యుద్ధాన్ని చూస్తుంటున్నాం. అయితే మొదటిగా మనము స్త్రీ ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ గురించి ఏమి వ్రాయబడి ఉంది అని చూస్తే, ఆ స్త్రీ గురించినటువంటి కొన్ని డిస్క్రిప్షన్స్‌ని ఆ యొక్క మొదటి 2 వచనాలలో మనం చూస్తా ఉంటున్నాం. ఆ యొక్క డిస్క్రిప్షన్ చూస్తే, ఆమె సూర్యునిని ధరించుకొనిన యొక్క స్త్రీ అని వ్రాయబడి ఉంటది. ఆమెకు ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అని మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ సూర్యుడు అంటే మహిమ కొన్ని వచనాలను నేను అక్కడ ఉంచాను. కానీ అన్ని నేను ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే మనము నిదానంగా ప్రతి క్రాస్ రెఫరెన్స్ వచనాలని మనము చూసుకోవచ్చు. అయితే ఈ ప్రత్యేకంగా ప్రకటన గ్రంథములో ఏదైనా సింబాలికల్‌గా లేదా రెవల్యూషనల్‌గా ఏది మనం చూసినా గూడా స్క్రిప్చర్స్ మనము కంపేర్ చేసుకుంటూ చూసుకోవాలనేది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మూన్ అంటే డొమినియన్ ప్రభుత్వము, క్రౌన్ అంటే పరిపాలించడము. ఈ విధంగా తన యొక్క ఐడెంటిటీ గురించి ఇక్కడ వ్రాయబడింది. తనకు నొప్పులు రావడం అంటే ఆ నొప్పులకు తర్వాత కేకలు వేయుచుండెను. ఆమె గర్భిణి అయి ఈయన ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అని మొదటి 2 వచనాలలో ఆ యొక్క స్త్రీని గురించినటువంటి మాటల్ని మనము చదువుకుంటా ఉంటున్నాం. ఇదేంటిది? ఎవరు ఆ స్త్రీ? అని మనం ఒకసారి గమనిస్తే చాలామంది ప్రజలు ఆ స్త్రీని మేరీ మాత అని అనుకుంటా ఉంటారు. మదర్ మేరీ అని అనుకుంటా ఉంటారు. ఆ యొక్క చైల్డ్ యేసు ప్రభువు అని అనుకుంటా ఉంటారు. ఆ విధంగానే ఈ క్యాథలిక్ యొక్క రిలీజియన్ ఆ విధంగా వారు ఎక్కువగా దీన్ని ఆహ్, డిపెండ్ అవ్వడము. మీకిక్కడ ఇంకా ఆ యొక్క వికీపీడియాలో ఎప్పుడు, ఏమి అనేది కూడా నేను చాలా క్లియర్‌గా ఇక్కడ ఉంచాను. నేనిక్కడ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. మనకు స్లైడ్స్ ఉంటాయి కాబట్టి ఆహ్, ఏంటి వాళ్ళు ఎట్లా తీసుకొనొచ్చారు? క్యాథలిక్స్ వాళ్ళు ఎందుకు ఇలాగా మేరీకి మదర్ మేరీకి ఆ విధంగా 12 స్టార్స్ ఉండడము, తర్వాత మూన్ ఆహ్, కింద పాదాల దగ్గర ఉండడము, అవన్నిటిని వాళ్ళు ఆ విధంగా ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. కానీ ఇదైతే సత్యం కాదు. ఇది సత్యం కాదు. అయితే అలాగే ఇంకొక లేడీ, ఒక వుమన్ ఆహ్, ఒక స్త్రీ పరిచర్య బాగా చేస్తూ ఆమె ఒక క్రిస్టియన్ సైన్స్ రిలీజియన్ అనేటటువంటి ఒక మతాన్ని తీసుకొని వచ్చింది. ఆమె తీసుకొని వచ్చి ఆమెంతట ఆమెనే నేనే ఆ వుమన్‌ని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో వ్రాసిబడి ఉంచినటువంటి ఆమెని నేనే అని చెప్పి ఈ మేరీ బేకర్ ఎడ్డీ అనేటటువంటి ఆమె డిక్లేర్ చేసుకుంటది. తన కొడుకు ఎవరు? తన బిడ్డ ఎవరు? అంటే ఆమె ద్వారా వచ్చినటువంటి ఒక కల్ట్ క్రిస్టియన్ సైన్స్ రిలీజియన్ అనే కల్ట్‌ని ఆమె తీసుకొని రావడము. అది ఆ కల్ట్ ఆమె ద్వారా నుంచి వచ్చింది కాబట్టి ఆ శిశువు అని చెప్పి ఆమె క్లెయిమ్ చేసుకుంటది. సో, ఇది కూడా తప్పు.
సత్యం కాదు అని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ స్త్రీ ఎవరు అని మనం చూసినప్పుడు, ఈ స్త్రీని ఫిజికల్‌గా, తర్వాత లిటరల్‌గా మనం చూస్తే, ఈ స్త్రీ మనం భారతదేశాన్ని గూడా భరతమాత అని అంటారు గదా! ఆ విధంగానే ఈ స్త్రీ ఎవరు అని మనం చూస్తే లిటరల్‌గా ఇజ్రాయెల్ దేశము అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆ ఇస్రాయేలు దేశము నుండే బయటికి రావడము, ఆ ఇశ్రాయేలీయులు ఎన్నో శ్రమల గుండా పోవడము, తర్వాత 12 స్టార్స్ అని ఇక్కడ మనము చూస్తా ఉంటున్నాం. ఆహ్, ఇశ్రాయేలీయుల యొక్క సింబల్‌ని కూడా చూస్తే వాళ్ళ దగ్గర కూడా ఆ స్టార్స్ ఉండడము, ఇవన్నీ కూడా మనము గమనిస్తా ఉంటున్నాం. అయితే స్పిరిచ్యువల్‌గా, ఆత్మీయంగా దీనికి ఈ యొక్క స్త్రీకి ఏంటి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినప్పుడు, ఆత్మీయంగా చర్చ్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఆ చర్చ్‌లో కూడా ఈ శ్రమల గుండా బయటికి వచ్చినటువంటి ఆహ్, స్ ఆహ్, దేవుని బిడ్డలుగా మనము మెటఫారికల్‌గా కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు చాలా శ్రమల గుండా బయటికి వచ్చారు. ఇస్ ఆహ్, వచ్చినటువంటి వాళ్ళను ఓవర్‌కమర్స్, విజయవంతమైనటువంటి వాళ్ళు ని సంఘముగా అక్కడ గుర్తు చేసుకుంటా మనము ఉండొచ్చు. అయితే ఈ 4 ఇంటర్ప్రిటేషన్స్‌లో సింబాలికల్‌గా లేదా స్పిరిచ్యువల్‌గా చర్చ్ అయితే, ఆహ్, లిటరల్‌గా, ఫిజికల్‌గా యొక్క దాన్ని మనము ఇస్రాయేలు దేశము అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు మనము చూషినా కూడా ప్రతి ఆహ్, ఇటువంటి ఇంటర్ప్రిటేషన్స్‌ని మనము లేఖనాలలో ఏ విధంగా ఉంది, ఒక లేఖనం నుంచి ఇంకొక లేఖనాన్ని మనము ఆహ్, కంపేర్ చేసుకుంటూ చూసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ఎవరంటే వాళ్ళు ఏ ఇంటర్ప్రిటేషన్స్ అంటే ఆ ఇంటర్ప్రిటేషన్స్ తీసుకొనొస్తారు. సడెన్‌గా నాకు దర్శనంలో ఇట్లా దేవుడు చెప్పినాడని, తర్వాత నాకు కల వచ్చింది అని జెప్పి చాలామంది రకరకాలుగా కల్టులు తీసుకొనొస్తా ఉంటారు. నేను కూడా నాకు తెలిసి యవ్వనంలో నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవునిలో ఎదిగేతప్పుడు మనము ఈ ఈ మనము దేవుణ్ణి విశ్వాస్యతలో పెరగాలి గానీ, మన నుండి మనము ఒకవేళ ఇట్లాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్‌తో కల్ట్స్‌ని మనం తీసుకురాకుండా ఉండగలిగాలని జెప్పి, నేను చాలా జాగ్రత్తగా అప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని, పెరగాలని చెప్పి ఆశపడతా వస్తున్నాననమాట. కాబట్టి మనము ఏ ఇంటర్ప్రిటేషన్స్‌ని ఒకవేళ దేవుడు తీసుకొని వచ్చినా, అది లేఖనములలో ఉందా? ఒకవేళ మన దేవుని బిడ్డలకి మనకు కొన్ని కలలు రావచ్చు. మన ఆత్మీయ జీవితం గురించే లేదా మన లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు కలలు రావచ్చు, దర్శనాలు రావచ్చు. అయితే అది స్క్రిప్చర్స్‌లో ఉందా లేదా? ఎందుకంటే దేవుడు మనకు కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు వాక్యములో గూడా చూపిస్తారు. అది వాక్యములో ఉంటూ సెకండ్ ఇట్ చేస్తూ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే గమనిస్తామో, అప్పుడు మనము ఇది వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా మనం మాట్లాడుకుంటూ ఉండడం మంచిది అని జెప్పి నేను అనుకుంటా ఉంటున్నాను. అయితే ఈ స్త్రీ తర్వాత ఈ స్త్రీ గురించి ఆహ్, యోసేపుకు ఆదికాండములో ఒక కల రావడము, ఆయన యాకోబు తండ్రితోనూ, తన యొక్క అన్నదమ్ములతో చెప్పడము, మనము గుర్తు చేసుకుంటా ఉంటాం. ఆదికాండము 37వ అధ్యాయంలో. అప్పుడు వాళ్ళ నాయనకి అంటే యాకోబుకి ఆ యొక్క కల అర్థమైతది. అప్పుడు చెప్తాడు, "ఏంటి నేను, మీ తల్లి, మీ మీ అన్నదమ్ములందరము మేము నిన్ను మొక్కాలనా? ఆహ్, ఆహ్, సాష్టాంగపడాలనా?" అని చెప్తూ, ఆహ్, ఈ కల ఏమిటి అని చెప్పి అడుగుతాడు. కానీ ఆ కల నిజమే జరుగుతది. అదే విధంగా ఈరోజు మనము ఈ స్క్రిప్చర్స్‌ని ఆధారం చేసుకొని, ఆ స్త్రీని మనము దేశమునకు మనం సాదృశ్యంగా చూసుకోవచ్చు. అట్లనే మీకా 5వ అధ్యాయంలో కూడా బెత్లెహేము గురించి రాయబడి ఉంటది. సో, బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను అని చెప్పి, ఆ యొక్క యేసు ప్రభుల వారు బెత్లెహేము అనే గ్రామములో నుండి, ఇశ్రాయేలీయుల ప్రజలలో నుండి
వచ్చే అటువంటి లేఖనాలను కూడా మనము ప్రవచనాత్మకంగా మీకా గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయంలో 2-5 వరకు. కాబట్టి 5వ అధ్యాయంలో సమాధానమునకు కారకుడు నగును. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రె కాపరులను 8 ప్రధానులను నియమింతుము అన్నటువంటి ఈ యొక్క ప్రాఫెసీని కూడా మనం మీకా గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారి గురించినటువంటి ఈ ప్రవచనాన్ని గమనిస్తున్నప్పుడు కూడా మనము ఆ ఇశ్రాయేలు దేశమును ఆ యొక్క స్త్రీగా మనము సాదృశ్యంగా చూసుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు మనము మొదటి భాగాన్ని చూసుకున్నాం. మొదటి భాగము స్త్రీ ఎవరు? ఆ యొక్క స్త్రీ ఎవరు? తర్వాత ఆ చైల్డ్ మగ శిశువు ఎవరు? అని కొన్ని విషయాలు చూసుకుంటా వస్తున్నాము. అయితే ఇదే మగ శిశువు గురించి, చైల్డ్ గురించి నెక్స్ట్ వచనాలలో కూడా మనకు ఇంకా కొన్ని వస్తాయి. వాటిని గురించి మనము డీప్‌గా తెలుసుకోవచ్చు. అయితే రెండవ అంశముగా ద గ్రేట్ డ్రాగన్, మహా ఘట సర్పము అని మనము 3, 4 కొన్ని వచనాలలో ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఇంతవరకు మనము మొదటి 2 వచనాలను మాత్రమే చూసాము. ఆ స్త్రీ గురించి 15 మినిట్స్ అయ్యింది. సో, నెక్స్ట్ సెకండ్ టాపిక్ మహా ఘట సర్పము, అది చూస్తా ఉంటున్నాము. అయితే ఈ 2, 3 4 వచనాలలో చూస్తే ఆ యొక్క మహాఘట సర్పము ఇంకా చాలా క్లియర్ ఇది. దీనికి వేరే ఇంటర్ప్రిటేషన్స్ ఏం మనకు అవసరం లేదు. సాతాను అని చెప్పి నెక్స్ట్ వచనాలలో కూడా చాలా క్లియర్‌గా వ్రాయబడి ఉంటది. అలాగే నక్షత్రములు ఎవరు అంటే సాతానుకు వెంబడించేటటువంటి 1/3 ఏంజెల్స్, ఆ డీమన్స్‌ని అక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క పర్సనాలిటీని చూస్తే ఆ యొక్క మహాఘట సర్పము ఎర్రదిగాను, తర్వాత 7 ఆహ్, తలలు, 10 కొమ్ములు, 7 కిరీటములు ఉన్నటువంటి ఆ యొక్క మహాఘట సర్పాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఎరుపు రంగు యుద్ధమునకును, రక్తపాతమునకును సూచనగా ఉంటున్నది. కాబట్టి ఇది ఎర్ర గుర్రాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది. మనము 6వ అధ్యాయంలో కూడా చూసాము. ఈ మహాఘట సర్పము ఒక హంతకుడును. అతను వచ్చినప్పుడు అంతా మరణము, యుద్ధము, రక్తపాతము, ఈ విధంగా ఆ మహాఘట సర్పము యొక్క యాటిట్యూడ్, తన యొక్క క్రియలను మనము చూస్తా ఉంటున్నాం. ఘట సర్పము అంటే రెక్కలున్న సర్పము. ఒక సర్పానికి రెక్కలు ఉండడము. మన సహజ ప్రపంచంలో అలాగా మనకు ఉండదు, కానీ ఇది ఒక దయ్యము, ఒక విచిత్రమైనటువంటి దయ్యానికి మనము డ్రాగన్‌గా మనము అర్థం చేసుకుంటా ఉంటున్నాం. 7 తలలు అంటే అపారమైన మేధస్సు గురించి, అంటే చాలా క్లెవర్‌గా ఉండేటటువంటి సూచనగా మనము ఈ 7 తలలను మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మేధావికి, ఒక తెలివైన జీవితో ఇక్కడ సూచనగా చూస్తా ఉంటున్నాం. ఆహ్, యెహెజ్కేలు 28వ అధ్యాయంలో ఈ సాతాను గురించినటువంటి ప్రస్తావన కూడా మనం చదువుకుంటుంటున్నాం గదా! పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరి అని చెప్పి. కాబట్టి ఈ ఈ యొక్క సాతానుడు నిజంగా దేవుడు ఆహ్, సృష్టించినప్పుడు చాలా సౌందర్యంగాను, చాలా జ్ఞానము కలిగినటువంటి వాడిగాను సృష్టించాడు. కానీ ఈ దినము మనము ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చూసుకుంటూ నెక్స్ట్ అధ్యాయాలలో కూడా చూస్తే ఇది ఎంత ఆ సౌందర్యాన్ని ఆహ్, ఆహ్, సౌందర్యానికి విరుద్ధంగా చాలా భయంకరమైనటువంటి ఆకారాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఆ యొక్క పొల్యూషన్ అయితేనేమి, తర్వాత తన యొక్క ప్లాన్స్ అయితేనేమి, ఈ 3, 4 వచనాలలో మనం చూస్తా ఉంటున్నాం. ఆ క్యారెక్టర్‌ని బట్టి చాలా గ్రేట్, అంటే పవర్‌ఫుల్, మహాఘట సర్పము చాలా పవర్‌ఫుల్ అని, తర్వాత కంట్రోల్, ఆహ్, ఈ యొక్క ఈ యొక్క లోకానికి అధికారిని కూడా మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తా ఉంటున్నాం గదా! ఆహ్, ఎరుపు రంగు అంటే హంతకుడును, తర్వాత చాలా ఈ 7 హెడ్స్ అంటే విజ్డమ్‌కి గుర్తుగాను, 10 హార్న్స్ అంటే పవర్‌కి
సూచనగాను, 10 క్రౌన్స్ అంటే ఈ అథారిటీకి, అధికారానికి గుర్తుగాను మనము చూస్తా ఉంటున్నాం. యాక్టివిటీని మనం ఒకసారి చూస్తే 1/3 ఆఫ్ ద స్టార్స్ అంటే ఆ యొక్క ఫాలన్ ఏంజెల్స్, డీమన్స్, 1/3 ఆఫ్ ద ఫాలన్ ఏంజెల్స్, దయ్యాలు ఈ యొక్క మహాఘట సర్పము సాతానును వెంబడిస్తూ ఉండడము, తనతో కలిసి మిఖాయేలుతో యుద్ధం చేయడము మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉమెన్ అండ్ ద చైల్డ్ అని మనం చూస్తూ ఉంటే ఆది నుండి ఈ ఎప్పుడైతే హవ్వ అవిధేయత చూపించిందో, సాతాను మాట విని, ఆ సర్పము యొక్క మాట విని దేవునికి అవిధేయత చూపించిందో, ఆ దినము దేవుడు చెప్పినటువంటి ప్రవచనము ఆదికాండము 3:15లో మనం చూస్తూ ఉంటున్నాం. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదువు అన్నటువంటి మాటని దేవుడు ఆ దినమున ఆ యొక్క హవ్వ, ఆదాము యొక్క సర్పము ఉన్నటువంటి సన్నివేశంలో పలికిన మాట ఈ మహాఘట సర్పము అంటే సాతానుకు బాగా గుర్తుందేమో. అప్పటి నుంచి ఆ యొక్క ఆ యొక్క స్త్రీ సంతానాన్ని, అంటే ఇక్కడ మనం చూస్తే ఐగుప్తులో ఫరో కాలంలో పుట్టినటువంటి బిడ్డలందరినీ చంపేసేయమని చెప్పి ఆ ఫరో ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా ఈ సాతానుడు ఫరో ని యూస్ చేసుకుంటూ ఫరో ద్వారా చాలా మంది యూదులటువంటి బిడ్డలని చంపేయడము, అప్పుడే మోషే బ్రతికి గొప్ప లీడర్‌గా కావడము మనకది గుర్తుంది. అట్లనే ఎస్తేరు గ్రంథంలో కూడా మనము హామానును చూస్తే ఆయన యూదులందరినీ చంపాలని చెప్పి పన్నాగం కట్టుకున్నాడు. ప్లానేసాడు. కానీ అది జరగలేదు. అట్లనే హేరోదు యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు హేరోదు బెత్లెహేములో ఉండే 2 ఏండ్ల లోపు ఉండే మగ శిశువులందరినీ చంపమని చెప్పి హేరోదు ఆజ్ఞ ఇవ్వడము. ఈ విధంగా మనం చూస్తే ఆది నుండి ఈ సాతానుడు ఈ యొక్క దేవుని యొక్క అంటే స్త్రీ సంతానములో అంటే క్రీస్తు ప్రభుల వారు వస్తారు అని, క్రీస్తు ప్రభుల వారు రావడము, క్రీస్తు ప్రభుల వారిని కూడా ఏ విధంగా చంపాలని చెప్పి హేరోదు ద్వారా కూడా ఇక్కడ మనం గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఆది నుండి ఈ సాతానుడు ఇక్కడ ఎవరైతే రాబోతున్నారో వారిని చంపాలని చెప్పి ఈవెన్ 12వ అధ్యాయంలో ఈ మ్యాన్ చైల్డ్ అని మనం ఇక్కడ ప్రస్తావనని చూస్తా ఉంటున్నాం. కాబట్టి 7 హెడ్స్ అంటే 7 వరల్డ్ లీడర్స్, 10 హార్న్స్ అంటే 10 కింగ్డమ్స్ ని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ 7 హెడ్స్ విత్ క్రౌన్స్, 10 హార్న్స్ ని చూసినప్పుడు ఈ దినాలలో మనకు G7 అని, G8 అని కొన్ని దేశాలు ఒక గుంపుగా గూడడము, వారు ఒక గుంపుగా వారు పరిపాలన చేయాలని చెప్పి, కలిసి పరిపాలన చేయాలని చెప్పి చూస్తూ ఉంటున్నాం. అయితే పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఐగుప్తు, సిరియా, బబులోను కాలంలో నెబుకద్నెజరు, తర్వాత ఈజిప్టు కాలంలో అయితే పర్షియా రాజు, అలాగే బాబిలోను, గ్రీసు, రోము, ఈ విధంగా కొన్ని దేశాలను మనము చూస్తూ వచ్చాం. పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి వాటిని మనము సాదృశ్యంగా చూసుకుంటే ఇప్పుడు G7లో ఎవరున్నారు, G8లో ఎవరున్నారు అని చూస్తే మొదట G7 ఉండేది. రష్యా యాడ్ అయినప్పుడు G8గా వాళ్ళు 8 రాజ్యాలు కలిసి పరిపాలన చేయాలన్నటువంటి ఆలోచనలలో ఉంటున్నారు. వాళ్ళలో ఉండే దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ, ఇలాగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ 7 రాజ్యాలు G7 అని ఎట్లయితే చూస్తుంటున్నామో, ఈ సర్పము సాతానుడు ఏ విధంగా అటాక్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ఉమెన్, స్త్రీ, తర్వాత ఈ మహాఘట సర్పానికి వారిద్దరూ ఏ విధంగా అంటే వారిద్దరి గురించి ప్రకటన 12వ అధ్యాయంలో
ఏమి వ్రాయబడి ఉందని మనం కొన్నిసార్లు కొన్ని విషయాలను చూస్తే ఇక్కడ ద మేల్ చైల్డ్ మగ శిశువు గురించి 5, 6 వచనాలలో చూస్తూ ఉంటున్నాం. ఆ డిస్క్రిప్షన్ ని చూస్తే మగ శిశువు, ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ కేమ్ ఇన్ టు ద వరల్డ్, హీ కేమ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ హిస్ మదర్ అని తర్వాత యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో, తర్వాత మత్తయి 1:20లోను, లూకాలోను అనేక వాక్య భాగాలు ఇక్కడ మనము చూసినప్పుడు ఇది అంతా కూడా ఆ మేల్ చైల్డ్ ఎవరు అని చూస్తే యేసు ప్రభుల వారు అని మనము చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ యేసు ప్రభుల వారి గురించే నెక్స్ట్ వచనాలలో కూడా వ్రాయబడి ఉంది. ఆయన రాడ్ ఆఫ్ ఐరన్‌తో రూల్ చేస్తాడు అని. యెషయా 9:6లో మనం చూస్తే మనకు శిశువు పుట్టెను. ఇక్కడ శిశువు, తర్వాత కుమారుడు, అ సన్ ఈస్ గివెన్, అ చైల్డ్ ఈస్ బోర్న్ అని మనం చదువుకుంటా ఉంటున్నాం కదా క్రిస్మస్ క్యారల్స్ టైంలో. ఆయన భూమి మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇక్కడ యేసు ప్రభుల వారి గురించినటువంటి ప్రస్తావనని ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చాలా క్లియర్‌గా చూస్తా ఉంటున్నాం. అలాగే 19వ అధ్యాయంలో కూడా వస్తది. 15వ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు, దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును అని, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ ఇంకా పాత నిబంధన కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ ని కూడా మనము క్రాస్ రెఫరెన్స్ గా ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి ఈ మగ శిశువు ఆయన ఎట్లా రూల్ చేస్తాడు అంటే ఆయన అధికారముతో ఆయన ఇక్కడ ఐరన్ రాడ్ అని వ్రాసి ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు సంఘాన్ని ఒక కాపరిగా, మనల్ని అందరినీ కూడా ఆయన మంచి కాపరిగా, గొర్రెల మంచి కాపరి, నేను మంచి కాపరిని అని చెప్పి యోహాను సువార్తలలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా. యేసు ప్రభుల వారు ఒక మంచి కాపరిగా మనలను కాపాడుతా ఉంటున్నాడు, మనల్ని కాస్తూ వస్తున్నాడు. కాబట్టి సంఘానికి మంచి కాపరి ఎవరు అంటే యేసు ప్రభుల వారు. ప్రకటన 3:21లో కూడా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని మనము ప్రకటన గ్రంథము 3:21లో మనము ఈ వాక్య భాగాన్ని మనము గమనించాము. గమనించండి ఇక్కడ ద ఫస్ట్ ఓవర్‌కమర్ అంటే మొదట ఎవరు విజయాన్ని సాధించారు అంటే ఈ సాతాను మీద క్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయన మనకు ఫోర్ రన్నర్, మన ముందుగా పరలోకానికి ఆరోహణమైనటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఆ యేసు ప్రభుల వారు తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రి సింహాసనమందు కూర్చుని ఉన్నాడు. అయితే మనలని ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? తండ్రి సింహాసనము దగ్గర కాదు, తన సింహాసనము దగ్గర. నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. తండ్రి సింహాసనము దగ్గర యేసు ప్రభుల వారు ఉంటారు. కానీ నీకు నాకు ఎక్కడ స్థానం ఉంటది అంటే క్రీస్తు ప్రభుల వారి సింహాసనము దగ్గర నిచ్చేదను అని చెప్పి ప్రకటన 3:21లో మనం చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మన ఫోర్ రన్నర్ గా, ఇంకా మనము హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఆ యొక్క ఫోర్ రన్నర్ గా కూడా మనము చదువుకుంటూ వస్తుంటున్నాం. అయితే 6వ వచనముకు వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ యొక్క ప్రసవ వేదన గురించి, ఆ స్త్రీ ప్రసవ వేదన నుండి ఏ విధంగా విమోచింపబడుతుంది అని చెప్పి ఈ 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే ఆ యొక్క స్త్రీకి చాలా శ్రమలు, మహాశ్రమలు, అంటే ఆ యూదులకి, ఇశ్రాయేలీల ప్రజలకి ఈ మహాఘట సర్పము మిఖాయేలుతో యుద్ధము చేసి ఓడిపోయి భూమి మీదికి త్రోయవేయబడినప్పుడు అతను పెట్టేటటువంటి చాలా కష్టాలను నుండి ఈ స్త్రీని దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఏం చేస్తారంటే ఒక చోటికి తీసుకెళ్ళడము. ఎట్లా తీసుకెళ్తారు అని చాలా క్లియర్‌గా వ్రాయబడలేదు, కానీ ఆ యొక్క శ్రమల నుండి స్త్రీని, అంటే ఆ యొక్క ఇశ్రాయేలీలను, యూదులను ప్రొటెక్ట్ చేయడము మనము
ఇక్కడ గమనించొచ్చు. కొన్ని క్రాస్ రెఫరెన్సెస్‌ని నేను ఇక్కడ కీర్తన 2:7లో ఈ విధంగా ఇనుప దండముతో ఇవన్నీ కూడా నేను ఉంచాను. అయితే అప్లికేషన్‌గా మనము ఏం చూసుకోవచ్చు ఇక్కడ అని ఒకసారి చూస్తే గలతీ 4:26లో అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. కాబట్టి యెరూషలేము తల్లి అంటే ఇశ్రాయేలీయులను ఇజ్రాయెల్ దేశాన్ని ఇక్కడ తల్లిగా పోలుస్తూ గలతీ 4:26లో మనం చూస్తా ఉంటున్నాం. ఆమె ప్రసవ వేదన పడుతూ అని చూసినప్పుడు గలతీ 4:19లో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ వ్రాస్తా ఉంటున్నారు. కాబట్టి అటువంటి ప్రసవ వేదన నీకు నాకు ఉందా అని ఈరోజు మనకు స్పిరిచువల్ అప్లికేషన్ పాయింట్‌ని దేవుడు తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ నీకు నాకు సంఘములో ఎవరైనా బిడ్డలు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాల్సిన వాళ్ళు, తర్వాత మన ఇంటిలో ఎవరైనా ఉంటే, ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఉంటే, వారిని గూర్చిన ప్రసవ వేదన నీకు నాకు ఉందా? ఆ విధంగా ప్రసవ వేదన కలిగి వారిని మనము పరలోక రాజ్యంలోకి తీసుకురావాలన్నటటువంటి ప్రైమరీ గ్రేట్ కమిషన్ లాస్ట్ సెషన్‌లో గూడా మనము చాలా డీప్‌గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, ఆ గ్రేట్ కమిషన్‌ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 16:21లో కూడా స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. మనకొక పాటను కూడా మనం ఇంగ్లీష్ పాటను కూడా పాడుకుంటా ఉంటాం గదా! ఆహ్, ప్రొద్దున అయ్యే వేళకి మనకు సంతోషము ఉంటది అని జెప్పి. మార్నింగ్ అండ్ డే అని. ఆ పాటని ఆహ్, నాకు అంత క్లియర్‌గా గుర్తు రావడం లేదు గానీ, ఆ పాటను గూడా మనం పాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ డ్రాగన్‌కి అంటే మహాఘట సర్పానికి ఎన్ని పేర్లున్నాయి అని మనం చూస్తే 9వ వచనంలో సర్పెంట్ ఆఫ్ ఓల్డ్, అలాగే డెవిల్ అని, డయాబోలిస్ అని, అంటే అక్యూజర్ మన మీద ఎప్పుడు నెపాలు వేస్తూ, ఇదిగో నీ బిడ్డ చూడు నువ్వేదో రక్షణ పొందినాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు అని చెప్పి అంటా ఉంటారు గదా! కానీ నీ బిడ్డ చూడు ఈ ఇదిగో పలానా పాపము చేసినాడు అని చెప్పి ఈ సాతానుడు మన మీద ఎప్పుడు తండ్రికి అక్యూజ్ చేస్తూ, నెపాలు వేస్తూ ఉండేటటువంటి విధానాన్ని కూడా మనము 9వ వచనంలో ప్రజలను డిసీవ్ చేస్తూ, మోసం చేస్తూ, ఆ యొక్క మోసము చేసేదానికి టెయిల్ అని కూడా ఇంకొక వచనంలో ఒక వాక్య భాగంలో ఉంటది. ద ద ద ద టెయిల్ అంటే ద టెయిల్ ఆఫ్ ద డిసీవర్ అని ఇక్కడ మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ సైన్స్‌ని ఒకసారి అంటే ఇంతవరకు చూసిన రూపాలు 5 రూపాలు మనం గమనించాము. స్త్రీ, మహాఘట సర్పము, అలాగే మగ శిశువు, ఆ యొక్క మిఖాయేలు గురించి మనం ఇంకా చదవలేదు కానీ, మొదటి 3 రూపాలను మనము ఇంతవరకు గమనించాం. మొదట రూపములో ఉన్నటువంటి ఆ స్త్రీని మనము ఇశ్రాయేలుగాను, మహాఘట సర్పాన్ని సాతానుగాను, ఇక మ్యాన్ చైల్డ్ లేదా మేల్ చైల్డ్ మగ శిశువును క్రీస్తు ప్రభుల వారిగాను సూచనగా మనము చూసాము. అలాగే ఆ యొక్క మిఖాయేలు ఆర్కేంజెల్‌ని, తర్వాత బీస్ట్ ఔట్ ఆఫ్ ద సీ, బీస్ట్ ఔట్ ఆఫ్ ది ఎర్త్, మిగిలిన 3 ఆహ్, ఒక రూపాలను గురించి కూడా మనము తెలుసుకోబోతా ఉంటున్నాం. అయితే దాని తర్వాత ఈ సన్నివేశమంతా మనము గమనించాము. 3 అంశాలు చూసాము. స్త్రీ, మహాఘట సర్పము, అలాగే మగ శిశువు. అయితే 4వ అంశము ఈ యొక్క 4, 5 అంశాలు ఏంటివి అంటే, పరలోకంలో ఒక యుద్ధము, అలాగే భూమి మీద ఒక యుద్ధము జరుగుతాది అని 12వ అధ్యాయంలో మనం చూస్తా వస్తున్నాం. 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇప్పటికి 37 మినిట్స్ అయింది. ఒకవేళ వీలైతే మనము ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. లేదంటే మిగిలిన ఈ 2 అంశాలని కూడా కవర్ చేసుకోవచ్చు. బ్రదర్ మీరు ఏమంటారు బ్రదర్?
బ్రదర్ 10 మినిట్స్ లో మీరు ఏమైనా షూర్ చెప్పగలుగుతారా? యా, షూర్ 10 మినిట్స్కి స్టాప్ చేద్దాం మనం. షూర్ బ్రదర్. అయితే ఇక్కడ ఈ 4వ అంశము గ్రోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ హెవెన్. ఈ కాన్ఫ్లిక్ట్ యుద్ధము జరుగుతుంది, పరలోకమందు యుద్ధము. ఆ పరలోకమందు ఎవరికి యుద్ధం జరుగుతుంది అంటే, మామూలుగా పరలోకము అంటే లేదా హెవెన్లీస్ అంటే 3 హెవెన్స్ ని మనము వాక్య భాగంలో అప్పుడప్పుడు చదువుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్. దీంట్లో మనము చాలాసార్లు విశ్వాసులముగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఈ 3 హెవెన్స్ ఇన్ ద బైబిల్ చాలా క్లియర్గా వచనాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హెవెన్ ఏంటంటే, మనము చూసేటటువంటి మన భౌతిక నేత్రాలతో మనము చూసేటటువంటి ఈ యొక్క యూనివర్స్ అంతటిని ఫస్ట్ హెవెన్గా విభజింపబడి ఉంది. అయితే సెకండ్ హెవెన్ ఏంటి అంటే, ఆ సెకండ్ హెవెన్లో ఈ ఫాలన్ ఏంజల్స్, అలాగే ఈ ఘట సర్పము కూడా, ఈ మహాఘట సర్పము ఇప్పుడు ఈ సెకండ్ హెవెన్లో ఉన్నట్లుగా ఆదికాండము 1వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు మనం గమనించవచ్చు. అయితే ఇంకొక ఇక్కడ అప్లికేషన్ పాయింట్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. మనము చేసే ప్రార్థనలు దేవునికి వినబడాలి అంటే, ఒక్కొక్కసారి మన యొక్క శరీరాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అవి పరలోకానికి చేరబడవు. మనము ప్రీచర్స్ కూడా చెప్తా ఉంటారు, మనము చేసే ప్రార్థనలు పరలోకానికి చేరుతున్నాయా లేదా అని. ఒకసారి మన ప్రార్థనలు చేరవేమో, అటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నామేమో. కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ హెవెన్ ఉంది కదా, ఆ సెకండ్ హెవెన్ దాటి కూడా పోవేమో. కానీ ఎప్పుడైతే మనము ఆరాధన స్తుతిని చేస్తామో, ఆ ఆరాధన స్తుతి అంటే ఈ ఈ సెకండ్ హెవెన్లో ఉండే ఈ ఏంజల్స్ అవి తట్టుకోలేవు. ఒకసారి మనము గమనిస్తే ఈ సెకండ్ హెవెన్ నుంచి కూడా దూసుకుపోయేటటువంటి ప్రార్థన ఆరాధనని మనం కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి ఎక్కువ స్తుతించాలి. ఎప్పుడైతే దేవుని ఎక్కువ స్తుతిస్తామో సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడు. కాబట్టి ఈ సాతానుడు వాడి 1/3 ఏంజల్స్ ఈ రెండవ ఆకాశములో రెండవ దీన్ని పరలోకము అనే వర్డ్ని మనము వాడితే అది ఒకటే పరలోకం ఉంది అని అనుకుంటాము. కన్ఫ్యూజన్ కాకుండా ఫస్ట్ హెవెన్ లో మనకు కనపడేది సెకండ్ హెవెన్ అనేది ఈ డీమన్స్, సర్పము, సాతాను ఉండేటటువంటి ప్రదేశము. అయితే థర్డ్ హెవెన్ పౌలు భక్తుడు కూడా చెప్తాడు కదా ఒక వాక్య భాగంలో, నేను థర్డ్ హెవెన్ కి 3వ ఆకాశానికి కొనిపోబడి తిని చెప్పనశక్యమైన మాటలు నేను వల్లించలేను, ఆ మాటలు ఏ మానవుడు కూడా వల్లించలేడు అని చెప్పి ప్రస్తావిస్తాడు కదా. అది ప్యారడైజ్ గాను థర్డ్ హెవెన్ గాను ఇక్కడ మనము చూడొచ్చు. అయితే ఈ పరలోకమందు యుద్ధము ఎవరికి జరుగుతుంది అని మనం చూసినప్పుడు, ఈ సాతానుడికి, అలాగే మిఖాయేలు సెకండ్ ఏంజల్స్ లో, దేవుడు క్రియేట్ చేసినటువంటి ఏంజల్స్ లో మొదట లూసిఫర్, రెండవది మిఖాయేలు. అయితే లూసిఫర్ తన యొక్క గర్వము చేత, తర్వాత ఆ యొక్క ప్రైడ్ చేత దేవుని యొక్క స్థానము నుండి తోసివేయబడతాడు, పరలోకం నుండి సెకండ్ హెవెన్ కి తోసివేయబడతాడు. అయితే దాని తర్వాత మనము కొన్ని అధ్యాయాలలో చూసుకుంటాము. ఇప్పుడు జరిగే 12వ అధ్యాయంలో జరిగే యుద్ధముతో మిఖాయేలు, ద ప్రిన్స్ హూ విల్ స్టాండ్ ఫర్ ఇజ్రాయలైట్, ఏం చేస్తాడంటే సెకండ్ హెవెన్ లో ఉండే ఆ మిఖాయేలు, ఆ యొక్క సాతానును భూమి మీదికి తోసేస్తాడు. భూమి మీదికి తోసేసినప్పుడు ఆ సాతానుడికి మిగిలిన 3.5 సంవత్సరాలే నాకు సమయం ఉందని చెప్పి అనేక శ్రమలను, అదే మహాశ్రమల కాలము అని మనము అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత బాటమ్లెస్ పిట్, అఘాతంలోకి తోసివేయబడతాడు. దాని తర్వాత లేక్ ఆఫ్ ఫైర్. చాలా మంది విశ్వాసులు మనం అప్పుడప్పుడు మాటలలో అనుకుంటాం, సాతానుడు ఇప్పుడు నరకంలో ఉన్నాడు అని. లేదు లేదు, నరకం ఇంకా క్రియేట్ అవ్వలేదు. నరకము ఇంకా క్రియేట్ అవ్వలేదు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ తర్వాత నరకము క్రియేట్ అవుతుంది. అంతవరకు ఈ సాతానుడు సెకండ్ హెవెన్ లోనే ఉండడము, మహాశ్రమల కాలములో భూమి మీదికి తోసివేయబడ్డము,
దాని తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కాలములో బాటమ్‌లెస్ పిట్ అగాధములోకి తోసివేయబడ్డము. తీర్పు జరిగిన తర్వాత, చివరి తీర్పు జరిగిన తర్వాత నరకంలోకి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని కూడా మనం చదువుతూ ఉంటాం కదా! కాబట్టి ఈ సాతానుడి గురించి కొన్ని మాటలు నేను చెప్పాలి అంటే, సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఈ యాంటీ క్రైస్ట్ కూడా ఏం చేస్తాడంటే ఆహ్, మనుషులను యాంటీ క్రైస్ట్ రూపంలోకి తీసుకురావాలని ప్రతి మనిషిని చాలా తాపత్రయపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడైతే నిన్ను నన్ను క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోనికి తీసుకురావాలని ఏ విధంగా అయితే నీలో నాలో పనిచేస్తారో దానికి అగెయిన్స్ట్‌గా ఈ సాతానుడు ఈ యాంటీ క్రైస్ట్ రూపంలోకి, యాంటీ క్రైస్ట్‌కి ఉండే గుణాలలోకి తీసుకురావాలని మనుషులను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడు. కాబట్టి నీవు నేను క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోకి వెళ్తా ఉంటున్నామా? లేదా వాడి యొక్క పన్నాగములో పడిపోయి వాడు ఆహ్, వాని యొక్క గుణాలను మనము తీసుకొని యాంటీ క్రైస్ట్ రూపంలో మనం వెళ్తా ఉన్నామా? అది మనము దయచేసి గమనించుకోవాలి. కాబట్టి ఈ గ్రేట్ ఆహ్, డ్రాగన్, ఈ మహాఘట సర్పం గురించి కొన్ని మాటల్ని ఇక్కడ యోబు గ్రంథంలో కూడా యోబు గ్రంథంలో కూడా "నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి" అని అడిగినప్పుడు, "భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను." అంటే అక్కడ సెకండ్ హెవెన్‌లో నుంచి మాట్లాడడము. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. అంటే మేబీ ఆ యొక్క దేవదూతలు దేవుని సన్నిధానంలో నిలిచేదానికి కొన్ని రోజులు ఏమైనా ఆహ్, అంటే నియమించి ఉన్నాయేమో. అటువంటి దినాలలో ఒక దినంలో ఈ యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. సాతానుడు కూడా నీ నీవు నేను ఎప్పుడు తప్పు చేసినా దేవుని దగ్గరికెళ్ళి దేవుణ్ణి దగ్గర మన గురించి అక్యూజ్ చేస్తూ, మనల్ని నిందిస్తూ, మన మీద సాడీలు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఈ మహాఘట సర్పం గురించి ఒక అప్లికేషన్ మాత్రం చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. ఏంటంటే ముగ్గురు ఏంజెల్స్ ఉంటారు. ఆహ్, గబ్రియేలు దూత, మిఖాయేలు దూత, అలాగే లూసిఫర్. ఆ లూసిఫరే ఈరోజు సాతానుగాను, డెవిల్‌గాను ఉంటున్నాడు. అయితే గమనించండి, లూసిఫర్ తన యొక్క గర్వపు గుణము చేత త్రోసివేయబడినాడు. 2 ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ ఇన్ ప్లేస్. గబ్రియేలు దూత మెసెంజర్, అలాగే మిఖాయేలు దూత యుద్ధాలు చేసేటటువంటి మిఖాయేలు దూత. వీళ్ళిద్దరూ ఇంకా ఉన్నారు దేవుని సన్నిధానంలో. కానీ లూసిఫర్ అయితే బయటికి వెళ్ళిపోయినాడు. లూసిఫర్ ఏమనుకున్నాడంటే యేసు ప్రభుల వారు కూడా లూకా గ్రంథంలో 10వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఐ సా సేటన్ ఫాల్ లైక్ లైటనింగ్ ఫ్రమ్ హెవెన్. కాబట్టి ఆహ్, ఎన్ని పతనాలు చూసాం కదా! పరలోకము నుండి రెండవ ఆకాశమునకు, భూమి మీదికి, అగాధములకు ఇలాగా ఎన్ని విధాలుగా పడిపోవడము. ఇక్కడ మనము ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకవేళ నీలో, నాలో ఎప్పుడైనా కూడా గర్వము పర్టిక్యులర్‌గా స్పిరిచ్యువల్ ప్రైడ్, ఆత్మీయ గర్వము ఎప్పుడైతే వస్తదో దయచేసి మనం గమనించుకోవాలి. మనం ఇమ్మీడియేట్‌గా సాతాను లెక్క పడిపోయిన వారమైతాం. కాబట్టి ఆ విధంగా పడిపోకుండా మనలో ఏమాత్రము గర్వము ఉండకుండా మనము చూసుకోవాలి. ఆయన దగ్గర హి హాడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆన్ ద ఇన్‌సైడ్ ఆఫ్ హిమ్. హి కుడ్ సింగ్ బెటర్ థాన్ ఎవ్రీబడీ, ఎనీబడీ. మనందరికీ తెలిసిన సంగీతము కంటే ఆయన ఆ లూసిఫరు తనలోనే ఉండే ఆ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్‌తో దేవుణ్ణి ఎంతో గొప్పగా ఆరాధించి ఉండొచ్చు. కానీ ఏమనుకున్నాడు? ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్షిప్ కమింగ్ త్రూ హిమ్, హి వాంటెడ్ వర్షిప్ టు హిమ్. ఆయన దేవుణ్ణి ఆరాధించకుండా నాకు ఆరాధనను కావాలి అని చెప్పి ఎప్పుడైతే తన హృదయములో ఆ యొక్క గర్వాన్ని ఆహ్, ప్రదర్శించాడో, గర్వము గుణాన్ని ఎప్పుడైతే ప్రదర్శించాడో దేవుని సన్నిధానం నుండి తోసివేయబడ్డాడు. కాబట్టి నీలో నాలో ఎప్పుడైనా కూడా గర్వం వచ్చింది అంటే దయచేసి పర్టిక్యులర్‌గా గర్వాన్ని మనము ఇంగ్లీష్‌లో ఏమనుకోవచ్చంటే ఈగో. ఆ ఈగో అనే అంశాన్ని నిజంగా చాలా మనము అభ్యాసం చేయాలి. ఆ ఈగోని మనము ఎంత క్రష్ చేసుకుంటే, ఎంత తీసేసుకుంటే అంత మంచిది అని గమనించుకొని నేను కూడా చాలా సన్నివేశాలలో ఈగోని
వాంటెడ్లీ అంటే ఇంటెన్షనల్గా మనము ఈగోని క్రష్ చేసుకోవాలి. ఈగోని, ప్రైడ్ని ఎప్పుడైతే మనము క్రష్ చేసుకోమో, దయచేసి గమనించండి, ఆ సాతానుడికి మనము ఒక దూత లెక్క పనిచేస్తూ ఉంటున్నాం. హీ ఫెయిల్డ్ వన్స్ అండ్ స్టిల్ యునో దేవుడు ఆ మధ్యాకాశంలో అంటే రెండవ హెవెన్లో ఇంకా అట్లే ఉంచారు. తనకు సమయాన్ని కూడా ఉంచినట్లుగా కూడా మనము దేవుని యొక్క ఎంత గొప్ప ప్రణాళిక, ఆయన యొక్క ఓపిక, సహనము అని మనము చూస్తే, ఒకవేళ ఆ దినమే దేవాది దేవుడు ఆ లూసిఫర్ని స్మాష్ చేయాలనుకుంటే చేసేసి ఉండొచ్చు. మరి ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలీదు. ద రీజన్ why enemy hates us so much, because we get a choice of worshiping God. మనల్ని ఎందుకు అంత వ్యతిరేకిస్తాడు, మనల్ని అంటే ఎందుకు అంత మనల్ని అసహించుకుంటాడంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించుకుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, అప్పుడు మనము మన సాతానుడు మన దగ్గర నుంచి దూరం అయిపోతాడు. We fail all the time, but still God is giving you and me lot of chances. మనం కూడా మన గర్వముతో, మన ఈగోతో దేవునికి దూరం అయిపోతా ఉంటాం. సాతానుడైతే ఒక్కసారికి బయట త్రోసివేయబడినాడు. అదే నీవు నేను గమనిస్తే ఎన్నోసార్లు దినములో, వారములో, ఈవెన్ మినిస్ట్రీలో ఉండేటటువంటి మనం కూడా ఒక్కొక్కసారి గర్వంగా ఏమైనా ఫీల్ అవుతా ఉంటున్నామేమో. మన కుటుంబంలో, మనకు ఉండే ఉద్యోగాన్ని బట్టి, మనము నివసించే ఒక అమెరికా లేదా నార్త్ అమెరికా, కెనడా, మంచి మంచి దేశాలలో మనల్ని దేవుడు పెట్టిన దాన్ని మనం గుర్తు చేసుకొని ఒక్కొక్కసారి మనము గర్విస్తామేమో. అయినా కూడా దేవుడు మనల్ని ఓపికతో తిరిగి తన హక్కును చేర్చుకుంటున్నాడు. క్రీస్తు ప్రభుల వారి రక్షణ రక్తములో మనల్ని కడిగి తిరిగి తీసుకుంటా ఉంటున్నాడు. కాబట్టి మనము ఏ విధంగా మనము ఉండాలి అంటే ఆ ప్రైడ్ని తీసేసుకోవాలి. దయచేసి గమనించండి. ప్రైడ్ అంటే మనందరికీ తెలుసు, వ్యాంకూవర్ అయితే ప్రైడ్కి హెడ్ క్వార్టర్స్ లాగాను, అలాగే ఎస్ఎఫ్ఓ, అమెరికా, కెనడా దేశాలలో ఈ ప్రైడ్ ఒక మూవ్మెంట్ బయటకు వస్తూ ఉంది కదా. గమనించండి బాగా, ఆ సాతానుడికి ఉండే గుణాన్ని ఈ దినము ఒక మూవ్మెంట్ లాగా బయటికి తీసుకొని వచ్చేసాడు. చాలా చాలా పెద్ద మూవ్మెంట్ని తీసుకొని వచ్చారు కదా. మనం ఎవరిని ఏమి అనకూడదు, ఈ ప్రైడ్ వారికి సంబంధించిన వారిని. ఆ ప్రేమను కూడా చాలా ఏమంటారు మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ, ఆ ప్రేమ అనే లవ్ అనే వర్డ్ని మామూలుగా అయితే గాడ్ ఈజ్ లవ్ అని అనుకుంటాం. కానీ ఆ లవ్ అనేది దాన్ని కూడా ఎంతో వ్యక్తీకరిస్తూ ఆ సాతానుడు ఆ విధంగా ఉండేటటువంటి ఆ సాతానుడితో ఈ మిఖాయేలు యుద్ధము చేస్తాడు. కాబట్టి మిగిలిన పరలోకంలో జరిగిన యుద్ధము, అలాగే నెక్స్ట్ 5వ అంశము భూమి మీద జరిగే యుద్ధం గురించి మనము నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చూసుకుందామండి. అయితే ఇప్పటికీ నేను ఇక్కడ ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము